మాఘమాసంలో 13వ రోజు గురువారం. మాఘమాసంలో ఏ స్త్రీ ఇటువంటి పనులు చేయదో అట్టి స్త్రీ ముఖం చూసినా సకల దోషాలు కలుగుతాయి. ఆమె పంది కుక్క జన్మ ఎత్తి హీనస్థితికి చేరుతుందని సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి తెలిపే వృత్తాంతం. శివుడు పార్వతికి మాఘమాస మహాత్యమును వివరించుట. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకను వినాలనే కుతూహలుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహాత్యమును ఇంకనూ వినవలసిందని కోరిక ఉన్నది. కావున సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లా చెప్పసాగాను. మున్ను పార్వతీదేవిని శివుడను నారదునకు బ్రహ్మ మాఘమాస మహాత్యం గురించి చెప్పి ఉన్నారు. కావున శివుడు పార్వతీదేవికి చెప్పిన విధమును వివరించదను వినుము. ఒకనాడు పరమశివుడు ఘనాది సేవితంబును నానారత్న విభూషితంబు నాగు కైలాస పర్వతం మందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటుని. కానీ ప్రయాగ క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనని కోరిక ఉన్నది. కావున ఈ ఏకాంత సమయమందా క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానను అని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభీష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతను సకల పాపాల నుండి విముక్తుడయ్యే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానం ఆచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నాను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటే కాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానం ఆచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మమున్నది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఇంతయును చెప్పజాలను. మాఘమాసం నందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలవ కానీ లేక పాదము మునుగునంతు నీరున్న చోట కానీ ప్రాతకాలంలో స్నానం ఆచరించి సూర్యభగవానుకు నమస్కరించి తనకు తోచిన దానధర్మములు చేసి శివాలయమున కానీ విష్ణుఆలయమున కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింతా కాదు. ఏ మానవునికైనా తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటి అందైనను కడకు బావి అందేనను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడి కష్టములన్నీ అనుభవించుచున్న వాని కష్టములు మేఘము వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కుతుంది. అదియును కాక మాఘమాసం అంతటా ప్రాతకాలము నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణ పూజించి సాయంకాలమును కాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటే కాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు. ఇటులా ఒక్క పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరక బాధలు అనుభవించడం కంటే తాను బ్రతికున్నంత కాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం. కావున ఓ పార్వతి, ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసం తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించదును. సావధానుల వారై ఆలకింపుము. నేను తెలియచేసిన విధంగా ఏ మనుషుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంభముల చేత ఖడ్గముల చేత నరకబడును, సరసలా కాగు తైలములో పడవేయబడును, భయంకర యమకింకురులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకుజామున లేచి కాలకృత్యంపులు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయునో అట్టు ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అట్లా చేయదో అట్టి స్త్రీ ముఖం చూసిన సకల దోషములు కలుగటే కాక ఆమె పంది కుక్క జన్మ ఎత్తి హీనస్థితిని పొందును.
మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనా, యువకుడైనా, వృద్ధుడైనా, స్త్రీ అయినా, బాలిక అయినా, జవ్వని అయినా మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయోదకదాయకమైనది. పార్వతీదేవి, దుష్టులలో స్నానం చేసిన వారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణము దొంగిలించిన వారు, గురుభార్యతో సంభోగించువారు, మద్యము త్రాగి పరస్త్రీలతో కీడించువారు, జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములు నశించుటే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారు, కించిత్ మాత్రమైన దానధర్మములు చేయని వారును, ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించేవాడును, అసత్యమాడి పొద్దు గడుపుకునేవాడును, మిత్రదోహి, హత్యలు చేయువాడు, బ్రాహ్మణులను హింసించువాడు, సదా వ్యభిచార గృహంలో తిరిగి తాళికట్టిన ఇల్లాల్ని కన్నబిడ్డలను వేధించువాడు, రాజద్రోహి, గురుద్రోహి, దేశభక్తి లేనివాడు, దైవభక్తులను ఎగతాళి చేసేవాడు, గర్వం కలవాడు, తాను గొప్పవాడిని అహంభావంతో దైవకార్యాలను, ధర్మకార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదాలు కల్పించి సంసారమును విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించేవాడును, ఈ విధమైన పాపకర్మలు చేయువారులు ఎట్టి ప్రాయశ్చితములు జరపకనే మాఘమాసమందు మాఘస్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దాని మహత్యమును వివరించదును వినుము. దెల్సియుండిలా పాపములు చేయువాడును, క్రూరకర్మలు ఆచరించువాడును, సిగ్గు విడిచి తిరిగివాడును, బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చేయవలెను. అలాగున చేసిన సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానము చేసేదని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరి అర్హుడగును. శాంభవి, 12 మాసముల్లో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైంది. సకల దేవతల్లో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రముల్లో వేదం ప్రధానమైంది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసముల్లో మాఘమాసం శ్రేష్టమైనదొకటచే ఆ మాఘమాసమందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనా గొప్ప ఫలితాన్ని కలుగచేయును. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ళలో స్నానం చేయలేరు. కావున అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్నిరాజేసి వారికి చలిగానిచ్చిన తర్వాత స్నానం చేయించిన ఆ స్నానఫలం పొందగలరు. అదీను కాక చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరి దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఆచరించే వారిని చూసి ఏ మనుషుడైనా అపహాస్యంగా చూసినా లేక అడ్డు తగిలిన మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కానీ వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆ విధంగానే బ్రాహ్మణుని కానీ, వైశ్యుని కానీ, క్షత్రియుని కానీ, శూద్రుని కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకం పోటుకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాసం చేసిన వారికి కానీ, వారిని ప్రోత్సహించు వారిని చూసినా కానీ ఆక్షేపించ పరిహాసములాడు వానికి ఘోర నరక బాధలు కలుగుటే కాక ఆయుక్షీణము, వంశీక్షీణము కలిగి దరిద్రుడగును. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు, చేతులు, ముఖం కడుకొని తలపై నీళ్లు చల్లుకొని సూర్యనమస్కారాలు చేసి మాఘపురాణం ముందు చదివి కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును. పాపములు, దరిద్రము నశింపవలనన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదీ లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చినంతటి పుణ్యఫలము కలుగును. మాఘమాస స్నానము అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్య మహాపాపములు చేసిన మనుషుడైన మాఘమాసమందు ఒక నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాద నరకము నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించుతని, కావుననే చెప్పిని రీతిని అనుసరించుము అని మహాశివుడు పార్వతీదేవితో చెప్పిన. ఈ విధంగా మాఘమాసంలో 13వ అధ్యాయం పూర్తయినది. రేపటి వీడియోలో మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం.